ఇంకో థాట్ లేదు, ఆయన అడగలేదు, ఏమీ లేదు. అయ్యో అవునమ్మా తప్పకుండా చేస్తారు, అంతా ఆయనే చూసుకుంటారని గబగబా చెప్పేసింది. అంటే అది కాదు, ఆయన్ని అడిగేసి అంటే నేను చూసుకుంటానులే అన్నీ అని చెప్పి పెట్టేశారనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్. నేను ఇంటికి వెళ్ళి ఫార్మల్గా పిలవటం అదంతా తర్వాత. అప్పుడు నేను చూడలేదు. అంటే అవార్డు వచ్చిన తర్వాత, పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను చూడనే లేదు. నేను చూడాలి, నేరుగా వెళ్ళి ఇన్వైట్ చేయాలని చెప్పి మా ఆయన నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇల్లంతా తిప్పి చూపించారనమాట. అంటే నాకు రెనోవేట్ చేసిన తర్వాత నేను చూడలేదు ఇల్లు. సో ఎంత చక్కగా నా చేయి పట్టుకుని ఒక తోడు పుట్టిన సిస్టర్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా. నేను చిరంజీవి గారిని అన్నయ్య అని పిలుస్తాను. ఎందుకంటే ఈరోజు ఈ ఫంక్షన్ అంతా నేనేమన్నానంటే, ఇంట్లో సింపుల్గా ఈ బుక్ని రిలీజ్ చేసేసి మీడియా వస్తే చాలు, ఇంకేం వద్దు నాకు, మీ చేతులతో బుక్ ఇవ్వాలి అంతే, ఇంకేం వద్దు నాకు అని చెప్పా. ఇమీడియట్గా ఆయన ఇలా ఆలోచించి ఎవరైనా పిలవాలి, ఎంత పెద్ద ఫంక్షన్ చేయాలని ఆలోచించి, నేను అలా కాదు చిన్నదిగా చేద్దాం అంటే అలాగే చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు ఇట్స్ కమ్ టు దిస్. అమ్మకు ఒక పెద్ద కొడుకుంటే ఏం చేస్తారో అది చేస్తున్నారు ఇవాళ. నేను ఎప్పుడు అంటుంటాను తమ్ముడిని, నువ్వు ముందు పుట్టుండకూడదా అని చెప్పి. బికాజ్ మేమిద్దరు కొంచెం ఇన్నసెంట్గా ఉండిపోయాం. వీ డిడ్ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్. అన్నీ చాలా యంగ్ ఏజ్లో జరిగిపోయినాయి. బట్ ఈరోజు ఒక పెద్ద కొడుకుగా ఉండి అమ్మకి ఇలా చేస్తున్నారంటే ఐ డోంట్ నో వాట్ టు సే. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఇంకా మీరు అడిగితే నేను సమాధానం చెప్తాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే, సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవి గారి మీద పెత్తనం జలాయిస్తారని తెలిసిపోయిందో ఇంట్లో. అది ఆయనకి సావిత్రమ్మ గారి మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు కాబట్టి వెంటనే ఎలాగన్నా ఒప్పుకుంటారని చెప్పేసాను. నాకు అన్ని విషయాలు కాదు, నాకు ఇలా మాట్లాడడం, స్టేజ్ మీద నుంచోవడం, కూర్చోవడం ఇవన్నీ కూడా చాలా కొత్త, ఎప్పుడు చేయలేదు. కానీ చాము నీ కోసమైతే ఓకే.